వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో చర్చ కొనసాగుతూ ఉంది. మరి ఈ చర్చకు సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, అసలు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? నిర్మాతలేమో మాకు సంబంధం లేదు అన్నట్టు వాళ్ళు కొందరు అంటూ ఉన్నారు, అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్కి వాళ్ళకి న్యాయం జరుగుతలేదు అన్నట్టు వాళ్ళు అంటూ ఉన్నారు. ఇదంతా హరిహర వీరమల్లకు ముందే జరగడం అనేది కూడా చాలామంది ఫ్యాన్స్ కూడా హర్ట్ అయినట్టు కనిపిస్తూ ఉంది. సో మీరేమంటారు? ఇంకో మాట, మీరు అడిగినవన్నీ ఇవాళ 4 రోజులు బట్టి మొత్తం ఛానల్స్ అన్నీ రచ్చ జరుగుతుంది. దానికి ఇవాళ ఫుల్ స్టాప్ పెట్టడానికి కందులు దుర్గేష్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, నిన్న అరవింద్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, ఇవాళ దిల్రాజు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, దోలపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు. నేను కూడా ఇవాళ ఫుల్ స్టాప్ పెట్టడానికి ఒకటి పెడుతున్నా. ఇండస్ట్రీలో అది ఆ నలుగురిలో నేను లేనని అరవింద్ గారు చెప్పారు, ఆ నలుగురిలో నేను లేని సోలో అని చెప్పి దిల్రాజు గారు ఇచ్చారు. ఓకేనా, ఇది ఇక్కడ కుట్రకోణం లేదు అని చెప్పి ఆయన దోలపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇచ్చారు. ఓకే, పేరు నాని గారు ఒకరు ఇవ్వాలి, ఈ కుట్రకోణంలో నాది ఆయన భాగం ఉందని నేను అనుకుంటున్నా, మరి ఆ భాగం లేదో ఉందని తర్వాత విషయం, దాని మీద కూడా చెప్తాను మీకు. ఇక్కడ ఇండస్ట్రీలో మొత్తం టోటల్గా ఎగ్జిబ్యూటర్ అయినా, డిస్ట్రిబ్యూటర్ అయినా, ప్రొడ్యూసర్ అయినా ఏప్రిల్ 19వ తారీఖు జరిగింది ఈస్ట్ గోదావరిలో అని వాళ్ళు బంధు కాలు ఇచ్చారు. బంధు కాలు వాళ్ళు ఇవ్వలేదు. అనుశ్రీ సత్యనారాయణ గారు క్లియర్ కట్గా ఏమిచ్చారంటే, మా ఈస్ట్ గోదావరి జిల్లా ఎగ్జిబ్యూటర్లు అందరూ ఒక నిర్ణయం తీసుకున్నాం, మాకు జూన్ 1వ తారీఖు అంటే 40 రోజులు టైం ఇచ్చారు. యాజ్ పర్ రూల్ ప్రకారం ఇచ్చి మాకు జూన్ 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 19 జూన్ 1వ తారీఖు నుంచి మాకు పర్సంటేజ్ సిస్టమ్ కావాలి. పర్సంటేజ్ సిస్టమ్ లేకపోతే మేము పర్సంటేజ్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే సినిమా వేస్తాం, బంద్ చేస్తామని చెప్పలేదు. వాళ్ళు అక్కడ ఇచ్చుకున్నారు. అది వాళ్ళ జిల్లా దాకే. అది ఏప్రిల్ 18 తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ ఛాంబర్లో, హైదరాబాద్ ఛాంబర్లో మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో మొత్తం టోటల్గా ఆయన ఏమంటారు, దిల్రాజు గారు నాకంట కట్టారంటారు, ఆయన నాకంట కట్టేశారు అని అంటారు. ఓకే, మీరన్నారా, సురేష్ బాబు గారు అన్నారా, లేకపోతే మీరు ఎవ్వరు అనకుండా ఆటోమేటిక్గా మొత్తం ఛానల్లోనే తప్పుడు సమాచారం వచ్చిందా? అల్లు అరవింద్ గారు కూడా అదే అనుకుందాం, అది అక్కడికి వద్దాం. కొంత ఛానల్లో ఏమైనా తప్పుడు సమాచారం వచ్చేసిందా, రాంగ్. మళ్ళీ ఇంకోటి ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి రాంగ్ ఫీడ్బ్యాక్ ఎవరో ఇచ్చారు అంటే, రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తే వినేసి ఆయన అంత సీరియస్గా ప్రెస్ మీట్ ఇచ్చేసి ప్రెస్ నోట్ ఇస్తారు అని నేను అనుకోను. ఈజ్ అ బిగ్ స్టార్ అండ్ డిప్యూటీ సీఎం, కోట్లాది మంది అభిమాని, ఏమీ తెలియకుండా రాంగ్ ఫీడ్బ్యాక్ ఎవరో ఇస్తే మాట్లాడారని నేను అనుకోను. ఇది దిల్రాజు గారిది, ఆయన స్టేట్మెంట్ రాంగ్ అని నేను అంటాను. దుర్గేష్ గారి స్టేట్మెంట్ కూడా రాంగ్ ఫీడ్బ్యాక్ వచ్చింది ఆయన అన్నారు అని నేను అనుకోను. పూర్తిగా తెలిసిన తర్వాత ఆయనకు వచ్చిన తర్వాతనే మాట్లాడి ఉంటారు. ఆయనకు కూడా ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాతనే ఏం జరిగిందో ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాతనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అనేది నా అనుమానం. ఇక్కడ నేను మాట్లాడినా, వాళ్ళు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా హరిహర వీరమల్లు సినిమా ఉండేటప్పుడు బందర్ని తీసుకొచ్చి మార్కెట్లో మొత్తం స్ప్రెడ్ చేసింది 18వ తారీఖు మీటింగా కాదా? ఆ మీటింగ్లో మీరు ఉన్నారు కదా. పోనీ ఇది ఇంత 6 రోజులు రచ్చ జరుగుతుంటే ఆ రచ్చలో అరవింద్ గారు కానీ, పోనీ దిల్రాజు గారు కానీ, సురేష్ బాబు గారు కానీ, సునీల్ గారు కానీ, లేకపోతే మొత్తం సినిమా ఇండస్ట్రీ పెద్దలు కానీ, దామోదర్ ప్రసాద్ గారు కానీ ఎవరైనా వచ్చి ఇది తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఒక ప్రెస్ మీట్ పెట్టుండాల్సింది కదా. ఆఖరికి దుర్గేష్ గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడడం, సాయంత్రం మీరు మాట్లాడిన తర్వాత అన్నీ పరిశీలించి అన్నీ క్షుణ్ణంగా ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇక్కడ తప్పించుకునే ద్వారంలో ఒక్కొక్కరు మాట్లాడుతున్నారని అర్థమైపోయింది. అరవింద్ గారు అదే మాట ఆయన ఏమంటున్నారంటే, నాకు ముందే చెప్పారు ఏమి ఇలా డిఆర్లో బంద్ చేస్తాం, మీరు మీటింగ్కి రావాలంటే ఆ 3 మీటింగ్లు నేను రాకుండా నా సహనిర్మాతలు కూడా వెళ్ళొద్దు అని చెప్పాను అని చెప్పారు. మంచి మాటే. కానీ అరవింద్ గారికి ఒకటి నా మాట ఏంటంటే, అసలు ఇది అనార్థం జరగకుండా మీరు అదే ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే ఫీడ్ చేసి ఇది తప్పుడు మీటింగు, ఇలాంటి మీటింగులు మనం పెట్టకూడదు, హరిహర వీరమల్లు సినిమా ఉండేటప్పుడు దుస్సాహసం చేయకూడదు, నిన్న పెట్టిన ప్రెస్ మీట్ మీరు ట్విట్టర్లో ముందే పెట్టి ఉంటే ఈ అనార్థం జరిగేది కాదు. ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టడం వేస్ట్ ఏమో నా అనుమానం. నో ఎస్ చెప్తానండి, అయిపోయింది, నువ్వు వేస్ట్ ఏమో అని నేను అనుకుంటున్నా. అక్కడ ఒక అరవింద్ గారిది. తర్వాత ఇవాళ దిల్రాజు గారు పెట్టారు. ఓకే, దిల్రాజు గారు వచ్చి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు, ఇదంతా మొత్తం రావాలి చెయ్యాలి, నేను ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నాను, నేను నేషనల్ వైజ్గా నేను వెళ్ళిపోతాను. ఓకే, ఆయన ఆలోచన ఆయన చెప్పుకుంటున్నారు, తప్పేం లేదు దీంట్లో.
ఎగ్జిబిటర్ని వినాలి, డిస్ట్రిబ్యూటర్ని వినాలి, ప్రొడ్యూసర్ని వినాలని చెప్తున్నాడు. అక్కడ లాంచ్ జరిగింది ఏంటో చెప్తున్నాడు, చెప్పనికే చెప్తున్నాడు. బంధు అన్నారు అంటాడు, బంధు లేదన్నా అంటాడు, పవన్ కళ్యాణ్ గారు రాంగ్ ఫీడ్బ్యాక్ అంటారు, ఏదేదో చెప్తున్నాడు ఆయన. అయితే ఆయన ఏమంటాడు, ఆ నలుగురిలో నేను లేను. ఎవరి కాదు తప్పించుకునే ధోరణిలో చేస్తున్నారు తప్ప, మా ఇండస్ట్రీలో మీ నలుగురు ప్రెస్ మీట్ పెట్టాలి, 5గురివి, కానీ 5గురు చూసారా డిఫరెంట్ ప్రెస్ మీట్ పెడుతున్నాం అన్నారు. ఇక్కడ ఒకటి వెళ్ళిపోయింది. అంటే ఫుల్ స్టాప్, అంటే నేను కూడా దీన్ని ఫుల్ స్టాప్ పెట్టడానికి ఆయన ఒకటే, ఓకే రేపు 30 తారీఖు మీటింగ్లో మొత్తం అందరూ కలిపిన ప్రెస్ మీట్ పెడతారా పెట్టరా చూద్దాం, ఏది ఏమైనా. అంటే సినిమా ఇండస్ట్రీ మనకి ఎగ్జిబ్యూటర్ ఎంత అవసరం, డిస్ట్రిబ్యూటర్ ఎంత అవసరం, ప్రొడ్యూసర్ కూడా అంతే అవసరం. ఓకే లీజ్ థియేటర్లు నాకు 150 థియేటర్లు ఉన్నాయన్నారు, సునీల్ గారికి 190 ఉన్నాయన్నారు. మొత్తం టోటల్గా అక్కడ అన్ని కలిపి ఒక మొత్తం అన్ని కలిపితే కూడా 150 థియేటర్లు కూడా చెప్పలేదు. బాగుంది. 1500 థియేటర్లు, 1350 మంది ఎగ్జిబ్యూటర్లు ఏమయ్యారు? మరి 18వ తారీఖు ఎగ్జిబ్యూటర్ మీటింగ్లో 15 మంది నిజమైన ఎగ్జిబ్యూటర్లు ఉన్నారు తప్ప, మరి నిజంగా బ్రీఫార్మ్ లైసెన్స్ అగ్రిమెంట్లు ఎందుకు రావట్లేదు? నేను అడుగుతున్న ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎగ్జిబ్యూటర్లు. 1350 మంది ఎగ్జిబ్యూటర్లు ఓనర్గా నడుపుతున్న, సినిమా ఓనర్గా నడుపుతున్న ఎగ్జిబ్యూటర్స్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎలాగెళ్ళారు, మరి ఎందుకు జనరల్ బాడీ మీటింగ్ రాలేదు? దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత. ఎందుకంటే లీజ్లో థియేటర్లు లేవు అనేది ఒప్పుకుంటున్నారు, 150 థియేటర్లే ఉన్నాయి అని ఒప్పుకుంటున్నారు. మరి తక్కువ థియేటర్లు ఎవరి చేతుల్లో ఉన్నాయి, ఏ ఎగ్జిబ్యూటర్ చేతుల్లో ఉన్నాయి? ఆ ఎగ్జిబ్యూటర్ మీటింగ్ ఎందుకు రావట్లేదు? ఆ ఎగ్జిబ్యూటర్ మరి ఎందుకు సమాధానం చెప్పట్లేదు? దానికోసం చాలా సీరియస్గా ఉండాలి. నేను ఇండివిజువల్ ఎగ్జిబ్యూటర్ని, నేను ఇండివిజువల్ ఎగ్జిబ్యూటర్ని. అలాగే ఇండివిజువల్ ఎగ్జిబ్యూటర్లు మరి ఎందుకు రావట్లేదు అనేది ఒకటి తేల్చాలి. ఇంకోటి, ఇక్కడ ఇదంతా పరిణామంలో తీరా పవన్ కళ్యాణ్ గారికి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు అని ఒకటి అంటున్నారు. కందుల దుర్గేష్ గారికి గవర్నమెంట్కి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారని. రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తే గవర్నమెంట్ అంత బేగా రియాక్షన్ అయిపోయి మాట్లాడుతుందని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక పరికరాలు ఉంటాయి, వాళ్ళకంటూ ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద ఆయన కాబట్టి అన్నీ ఉంటాయి, అలాగే కందుల దుర్గేష్ గారిది అన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా చిన్న సినిమా నిర్మాతని, పెద్ద సినిమా నిర్మాతని, మిడిల్ సినిమా నిర్మాతని, డిస్ట్రిబ్యూటర్ని, ఎగ్జిబ్యూటర్ని అందరినీ పిలిచి కష్ట సుఖాలు తెలుసుకొని ఆర్గనైజేషన్ ద్వారా పిలిచి ఆర్గనైజేషన్ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ గవర్నమెంట్కి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఉంది. ప్రాబ్లం అనేది గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేయాలి. తినుబండారాల మీద రేట్లు తగ్గించాలి. తినుబండారాల మీద ఇష్టం వచ్చేటి 10 రూపాయలు మీరు అమ్మండి, డబల్ రేట్ అమ్మండి. 10 రూపాయలు 20 అమ్మండి, 10 రూపాయలు 150 అమ్మడం కాదు, 12 రూపాయలు వాటర్ బాటిల్ 170 అమ్మడం కాదు. దాని మీద చర్య సీరియస్గా తీసుకోకపోతే సామాన్య ప్రజల్ని దోచుకుంటున్నారు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎగ్జిబ్యూటర్ నష్టపోవటానికి కారణము మెయిన్ ఇంపార్టెంట్ థియేటర్స్ రాకపోవడం. బుక్ మై షోలో ఒక టికెట్ మీద 30 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు, అది కూడా దానికి కారణం ఉంది. బుక్ మై షోలో 30 రూపాయల టికెట్, ఇక్కడ మొత్తం క్యాంటీన్కి 200 రూపాయలు, ఇవన్నీ మొత్తం పోతుంటే ఏం మిగులుతుంది వాళ్ళకి? మీరు ఇచ్చే జీతాలు ఎంత, మనం ఇచ్చే పెన్షన్లు ఎంత, ఇవన్నీ ఆలోచించండి. సార్ ఇంకొకటి ఏంటంటే, అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి నాకేం సంబంధం లేదంటూ కొంచెం మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దిల్ రాజు గారు కూడా మనకు అలానే అనిపించింది. ఇక్కడ దిల్ రాజు గారు, అల్లు అరవింద్ గారు సురేష్ బాబు గారిని ఏమైనా బుక్ చేశారా? మరి సురేష్ బాబు గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టడం లేదు? అదంతా ఒకటే, ఇంటర్నల్గా అనుకొని పెట్టి ఉంటారు. అంటే ఎప్పుడు వదిలేస్తూ మాట్లాడుకుంటూనే ఉంటారు, అదేం ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు ఎవరు పెట్టినా ఎవరు పెట్టకపోయినా పెడతారు. పెట్టి ఏం చేస్తారు? పెట్టి పవన్ కళ్యాణ్ గారు రాంగ్ ఫీడ్బ్యాక్ వెళ్ళింది, పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ని తప్పుడు సమాచారం ఇచ్చారు, ఇదే చెప్తారు కదా. సార్ ఇంకొకటి అంటే ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటి? మీ అందరి చెవులో పువ్వెట్టారు. హరిహర వీరమల్లుకు సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ కాదు, ఆయనకి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కందుల దుర్గేష్ గారు స్టేట్మెంట్ కరెక్ట్ కాదు, ఆయన రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. వాళ్ళు చెప్పింది అదే చెప్పారు కదా. మళ్ళా పవన్ అల్లు అరవింద్ గారు ఏమంటారు? ఆయన దానికి ఈయన దానికి విరుద్ధం ఉంది. ఆయన ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ఆవేదన అర్థమైంది, నిజం ఉంది. ఆయన సినిమాని ఆపడం దుస్సాహసం, అందుకే నేను ముందే చెప్పాను ఇలా వీటిలో బంద్లోకి నేను రాను అని చెప్పి నేను వెళ్ళలేదు అని చెప్తున్నాను. ఆయన నిజం ఒప్పుకున్నారు, ఈయన అబద్ధం చెప్తున్నాడు. ఇద్దరిలో ఎవరిదో ఒకరు నిజం అబద్ధం తేలాలి. ఆయనదైనా నిజమని తేలాలి, ఈయనదైనా నిజమని తేలాలి. ఇప్పుడు ఇంకొకరు ప్రెస్ మీట్ పెడితే వాళ్ళది ఎంత నిజమో తేలాలి. అంటే నలుగురు సపరేట్ పెడుతూ ఎవరి కాదు బయటపడిపోతున్నారు. అంటే కుట్ర కదా, ఏదో జరిగింది అనేది వాస్తవం. కనుక దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరు క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. నేను తప్పు చేయలేదు అని చెప్పలేకపోతున్నారు. నేను సోలో. అందుకనే దయచేసి ఇంక ఫుల్ స్టాప్ పెడదాం. నేను ఇంకో మాట అంటున్నాను, ఇది ఫుల్ స్టాప్ పెడదాం. సార్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నిర్మాతలకు పడడం లేదు, అందుకే గేమ్ చేంజర్ వచ్చిన 1 డేకి హెచ్డి క్వాలిటీ
రిలీజ్ చేశారు ఈ పైరసీలో. అది కూడా చేసింది ఒక నిర్మాత అని చెప్పేసి సోషల్ మీడియాలో కొంచెం వైరల్ చేశారు. సో దీని గురించి మీరేమంటారు? ఏమంటే అది నాకు అర్థం కాలేదు, దానికోసం నేను సమాధానం చెప్పను. దాన్ని తెలియనప్పుడు మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. అది ఏదో నాకే అర్థం కాదు, ఆయన ఏం మాట్లాడాడో నాకు అర్థం కాదు. మరి అర్థం కానప్పుడు మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. సార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి మిగతా సినీ ఇండస్ట్రీ వాళ్ళు పొలిటికల్కి అండ్ సినీ ఇండస్ట్రీకి సంబంధం లేదు అంటూ కూడా కొందరు మాట్లాడడం జరిగింది. దీని మీద మీరేమంటారు? ఏమండి అది పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ సమాధానం చెప్తారు, లేకపోతే దుర్గేష్ గారు సమాధానం చెప్తారు, లేదా పార్టీ ఆఫీస్ సమాధానం చెప్తారు. నేను పార్టీ మనిషిని కాదు కదా, నాకు తెలియనప్పుడు నేను ఎందుకు సమాధానం చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.